హాయ్ మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనమైతే మ్యాచ్ 17 గురించి మాట్లాడదాం. సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ. ఓకే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఏప్రిల్ 5th రోజు మధ్యాహ్నం 3:30కి చెపాక్ స్టేడియంలో చెన్నైలో జరుగుతుంది. సో ఇది చెన్నై హోమ్ గ్రౌండ్. సో ఈ మ్యాచ్ చాలా కాంపిటేటివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే ఇది అందరికి తెలిసిన విషయం. చెపాక్ స్టేడియం వెస్ట్లీ స్పిన్కి అనుకూలిస్తుంది. సో ఈ సంవత్సరం అయితే ఈ ఐపీఎల్ సీజన్కి అయితే మన స్పిన్కే పెట్టారు పిచ్చెస్ అయితే. సో బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఇక్కడైతే బ్యాటింగ్కి పెద్ద అనుకూలించదు, యావరేజ్ బ్యాటింగ్ వికెట్. తర్వాత ఫాస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడదాం. ఫాస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడితే లో బౌన్స్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. సో సెకండ్ ఇన్నింగ్స్లో బౌన్స్ తక్కువ వస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్స్కి చాలా అనుకూలిస్తుంది. బౌలింగ్కి అయితే పెద్ద అనుకూలించదు. స్లో బాల్స్ వేయాలి. ఫాస్ట్ బౌలింగ్ ఎలా అంటే ఎలా వేస్తే ఇక్కడ కుదరదు. వేరియేషన్స్ ఉండాలి. స్లో బాల్స్ వేయాలి, బౌన్స్లు వేయాలి. సో నీట్గా బౌన్స్లు వేస్తే అవ్వదు. ఓకే, ఇక్కడ స్పిన్ గురించి మాట్లాడితే ఇక్కడ గుడ్ ఫర్ స్పిన్. సో స్పిన్నర్స్కి అద్భుతంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్పిన్ వర్సెస్ స్పిన్. సో డీసీలో స్పిన్ విభాగం సూపర్ ఉంది, చెన్నైలో స్పిన్ విభాగం సూపర్గా ఉంది. సో నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడతాం. డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే ఇక్కడైతే డ్యూ ఫ్యాక్టర్ ఉండదు. ఎందుకంటే మ్యాచ్ 7:30 లోపలనే అయిపోతుంది. సో మ్యాచ్ 7:30 లోపల అయిపోతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఏమి ఉండదు ఈ మ్యాచ్కి. సో డ్యూ ఫ్యాక్టర్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? సో నాకు తెలిసినంత వరకైతే ఇక్కడ ఈ పిచ్లో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ వెరీ ప్రిఫరబుల్. ఇంకొకటి మెయిన్ ఏంటంటే చెన్నై కానీ టాస్ గెలిస్తే చేజింగ్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి చేజింగ్లోనే మంచి ఇష్యూ ఉంది ఇక్కడ. సో 142 మ్యాచెస్ ఆడితే టోటల్గా 73 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది విన్ అయింది. 67 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసింది విన్ అయింది. దీన్ని ఉద్దేశించం చేసుకొని నేను ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ ప్రిఫరబుల్ అని చెప్పాను. తర్వాత యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 150-170. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 140-160. తర్వాత వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. సో సిఎస్కే ప్లేయింగ్ 11లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా? నాకు తెలిసి అయితే ఏం చేంజెస్ ఉండవు. సో మనమైతే ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11 రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా వచ్చే ఛాన్స్ ఉంది. మన రాహుల్ త్రిపాఠిని 1 డౌన్ లేక పంపించి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా వచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శ్యామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్. సో వీళ్ళ దాంట్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తే శివం దుబే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ శివం దుబేకి మంచి రికార్డు ఉంది చెన్నై పిచ్లో. సో అందుకే ఇంపాక్ట్ ప్లేయర్గా మన శివం దుబే వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 గురించి అయితే జేక్ ఫ్రేజర్, మేకర్ డూప్లెసిస్ ఓపెనర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అభిషేక్ పోరాల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విపురాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్. ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అశుతోష్ శర్మని బ్యాటింగ్కి బాగా బ్యాటింగ్కి తీసుకొస్తున్నారు. అతను మంచి హిట్టింగ్ కూడా చేస్తున్నాడు. సో ఇప్పుడు మనము స్ట్రెంగ్త్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం మనం. సో స్ట్రెంగ్త్స్ ఫర్ సిఎస్కే, వీళ్ళ స్పిన్ అటాక్ చాలా అద్భుతంగా ఉంది. మన రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా ముగ్గురు స్పిన్. ఇది ఎలాగో స్పిన్ పిచ్ కాబట్టి స్పిన్ అద్భుతంగా వీళ్ళకి అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్ అయితే బాగుంది వీళ్ళది. తర్వాత వీళ్ళ ఓపెనింగ్ పేర్ అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ వీళ్ళు 7 to 8 వరకు బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి మెయిన్ వీళ్ళ స్ట్రెంత్ ఇది. నెక్స్ట్ వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. సో వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే ధోని లేదా ఒకరిద్దరు తప్పితే స్పిన్ను అంత ఫేస్ చేయలేరు. అన్ని టీములతో వేరవుతుంది, డీసీ టీంతో వేరవుతుంది. డీసీలో కూడా బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. సో వీళ్ళు కొంచెం చెన్నై వాళ్ళు చూసుకోవాలి.
తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ పవర్ హిట్టింగ్. వీళ్ళ దాంట్లో ధోని, శివన్ దుబే తప్పితే ఎవరు పవర్ హిట్టింగే చేయరు ఇక్కడ. జడేజా కొన్నిసార్లు చేస్తాడు కానీ ప్రతిసారి జడేజా కూడా హిట్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్ట్రెంగ్స్ ఫర్ డీసీ, ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. సో నేను చెప్పిన విధంగా స్పిన్ అటాక్, వీళ్ళది కూడా స్పిన్ అటాక్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ఇండియన్ మెయిన్ లీడర్ స్పిన్నర్స్. సో అందుకే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. తర్వాత వీళ్ళ ఓపెనర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. హార్డ్ హిట్టర్స్ ఎక్కువ లేరు. మెయిన్ వీళ్ళ దాంట్లో ఏంటంటే ఇంజురీస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ టీంలో. ఓకే, సో వీళ్ళ వాళ్ళ స్ట్రెంత్లు మాట్లాడితే స్పిన్ అటాకే ఇద్దరు స్ట్రెంత్. సో మన అశ్విన్, నూర్ అహ్మద్, మన జడేజా వర్సెస్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎవరిది పై చేయి ఉంటుందో చూద్దాం. సో నాకు తెలిసైతే స్పిన్కే ఈ పిచ్ అనుకూలిస్తుంది కాబట్టి ఇది లో స్కోరింగ్ గేమే. ఓకే, నెక్స్ట్ బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ మోహిత్ శర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మోహిత్ శర్మకి చెన్నై టీంతో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో రుతురాజ్ గైక్వాడ్ని ఒకసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే రుతురాజ్ గైక్వాడ్కి మోహిత్ శర్మతో మంచిగా ఉంది. సో రుతురాజ్ గైక్వాడ్కి ఏం పెద్ద ఇబ్బంది లేదు. రాహుల్ త్రిపాఠి వర్సెస్ అక్షర్ పటేల్, ఒకసారి ఆడితే ఒకసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 0. సో రాహుల్ త్రిపాఠికి ఖచ్చితంగా అక్షర్ పటేల్తో ముప్పు ఉంటుంది. ఓకే, తర్వాత శివమ్ దుబే వర్సెస్ మోహిత్ శర్మ, ఇతనిది కూడా చూస్తే శివమ్ దుబేని ఒక్కసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ చాలా అద్భుతం. అందుకే నేను ఇంపాక్ట్ ప్లేయర్గా శివమ్ దుబే వస్తాడని చెప్తున్నాను. తర్వాత శామ్ కర్రన్ వర్సెస్ మోహిత్ శర్మ ఏంటంటే ఒకసారి ఫేస్ చేశాడు, ఒకసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ జస్ట్ 50 ఉంది. సో శామ్ కర్రన్ కూడా మోహిత్ శర్మతో ఇష్యూ ఉంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. జేక్ ఫెర్గసన్ గురించి వర్సెస్ అశ్విన్. సో ఒక్కసారి ఫేస్ చేశాడు, ఒక్కసారి డక్అవుట్ చేశాడు. సో స్ట్రైక్ రేట్ 0. సో అశ్విన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ ఓపెనర్. తర్వాత జేక్ వర్సెస్ నూర్ అహ్మద్, ఒక్కసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఏమి యావరేజ్గా ఉంది, జస్ట్ 50 ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్కి స్పిన్ విభాగంతో చాలా కష్టం. నెక్స్ట్ ఫాఫ్ డూప్లెసిస్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, ఒక్కసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 140 ఉంది. సో ఖలీల్ అహ్మద్ నుంచి ఏ ఇబ్బంది లేదు ఫాఫ్ డూప్లెసిస్ వర్సెస్ నూర్ అహ్మద్ 3 సార్లు అవుట్ చేశాడు. బట్ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 120 ఉంది. సో నూర్ అహ్మద్ నుంచి కూడా కొంచెమే ఉంది తనకి. కేఎల్ రాహుల్ వర్సెస్ మతీషా పత్రానా, వీళ్ళిద్దరిది మాట్లాడితే 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ జస్ట్ 70 ఉంది. సో కేఎల్ రాహుల్ని మతీషా పత్రానా ఇబ్బంది పెడతడంలో సందేహమే లేదు. సో వీళ్ళ ఓపెనర్స్ స్పిన్ పవర్ ప్లేలో స్పిన్నర్ని తీసుకురావాలంటే కూడా తీసుకురావచ్చు, అది రుతురాజ్ గైక్వాడ్ ఇష్టం. సో స్పిన్నర్స్ తెస్తే మాత్రం వీళ్ళ ఓపెనర్స్ ఇబ్బంది పడతారు అనేది అయితే నాకు తెలుసు. నెక్స్ట్ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడతాం. హెడ్ టు హెడ్ ఇక్కడ 30 మ్యాచ్లు జరిగితే సిఎస్కే 19 మ్యాచ్లు గెలిచింది, డీసీ 11. సో హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే సిఎస్కేనే హెడ్లో ఉంది వీళ్ళతో పోలిస్తే. ఎందుకంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్, వాళ్ళకున్నంత సక్సెస్ రేట్ ఆ పిచ్లో ఎవ్వరికి మొత్తం ఐపీఎల్ ఎన్ని సీజన్లో చెన్నైకి ఉన్నంత సక్సెస్ రేట్ హోమ్ పిచ్లో సక్సెస్ రేట్ ఏ టీంకి లేదు. సో అందుకే చెన్నైతో ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఏ టీం అయినా కానీ. ఓకే, నెక్స్ట్ విన్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పిన విధంగా చెన్నైతో మ్యాచ్ ఆడితే మాత్రం చెన్నైలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. సో నేను డిస్కస్ చేసే విధంగా మ్యాచ్ ప్రిడిక్షన్లో ఏమవుతుంది, సిఎస్కే గెలుస్తుందా లేకపోతే డీసీ గెలుస్తుందా? సిఎస్కేది హోమ్ గ్రౌండ్, డీసీది హోమ్ గ్రౌండ్ కాదు. సిఎస్కేకి స్పిన్ అటాక్ ఉంది, డీసీకి స్పిన్ అటాక్ ఉంది. సో స్పిన్ వర్సెస్ స్పిన్. సో ఇక్కడ ఏంటంటే నాకు తెలిసైతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ సిఎస్కేకి ఉంది కాబట్టి నాకు తెలిసైతే 70% విన్ అయ్యే ఛాన్స్ సిఎస్కేనే ఉంది. డీసీకి అంత ఛాన్స్ లేదు. 30% డీసీ ఛాన్స్ ఉంది, 70% చెన్నై ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం అయితే అక్కడ చెన్నై గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సపోర్ట్ మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.